హలో! హాయ్! గనిషా కోసం ఒక స్కూటర్ తీసుకున్నాను. సో, ఇప్పుడది అన్బాక్సింగ్ చేసేద్దాము. సో, గనిషా కోసం అన్నప్పుడు గనిషా ఉండాలి కదా! ప్రెజెంట్ ఇప్పుడైతే స్కూల్‌లో ఉంది. తను వచ్చే లోపల మనం ఇది అన్బాక్సింగ్ చేసేసి, ఏమన్నా ఫిట్టింగ్స్ ఏమన్నా చేసేటివి ఉన్నాయేమో చూసి, మంచిగా తను రాగానే సర్ప్రైజ్ చేద్దాం. తనకు తెలుసు ఈరోజు ఇది వస్తది అని చెప్పి ఈగర్‌గా 3 డేస్ నుంచి వెయిట్ చేస్తుంది. వాళ్ళ అన్నకి సూర్యాన్ష్‌కి స్కేటింగ్ ఆర్డర్ పెట్టాను. పాపం వాడు 3 డేస్ నుంచి గనిషాని బాగా ఊరిస్తున్నాడు. ఏం అసలు టచ్ కూడా చేయనీయట్లేడనమాట స్కేటింగ్‌ని. సో, ఈరోజు గనిష ఇది చూపించి వాళ్ళ అన్నని ఏడిపిస్తా ఉంటది. ఈరోజు నాకుంటది రభస వాళ్ళిద్దరు స్కూల్ నుంచి వచ్చాక. అయితే ఈ స్కూటర్ వచ్చేసి మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది, అమెజాన్‌లో ఉంది. నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు బై చేయొచ్చు. మన గనిష యెల్లో కావాలని చెప్పింది. సో, యెల్లో కలర్ ఆర్డర్ పెట్టాననమాట. దీంట్లో మనకి మాన్యువల్ ఇచ్చారు అండ్ అలాగే ఒక కార్డ్ ఇచ్చేశారు. ట్రస్టెడ్ కార్డ్ ఒకటి. ఇంకా చలో ఓపెన్ చేసేద్దాం. చూస్తుంటే మాత్రం నాకైతే మంచిగానే అనిపించింది. గట్టిగానే ఉంది. అండ్ ఇది నేను చూసినప్పుడే వెయిట్ ఎంతవరకు మోయగలుగుతదని చూసాననమాట. 50 కేజీస్ వరకు మోయగలుగుతుంది అని ఉంది. సో, 50 అయితే బెటర్ కదా అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను. సో, దీనికి ప్రైస్ వచ్చేసి నాకు ఇప్పుడు అరౌండ్ 1300 పడిందనమాట. మరీ తక్కువలో కూడా ఉన్నాయి. కానీ ఇవి తక్కువలోవి ఏంటంటే చిన్నప్పుడు మా సూర్యాంష్ 2, 3 ఆడాడు. తక్కువ కాస్ట్‌వి తీసుకునేసరికి ఏంటంటే అవి తొందరగా ఇరిగిపోవడము, ఇలా ఒక్కసారి కింద పడగానే ఇరిగిపోవడము అలా అయినాయన్నమాట. సో, ఇప్పుడు అలా అవ్వకూడదు అని చెప్పి కొంచెం ఓకే 2, 3 ఇయర్స్ వచ్చినా మనకి ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పి కొంచెం ప్రైస్ పెట్టాను. ఇంకా 4000, 5000, 10,000లో కూడా ఉన్నాయి. సో, ప్రెజెంట్ మన గనిష చూద్దాం ఎన్ని రోజుల వరకు దీన్ని నడిపిస్తా చూద్దాము. అండ్ సో, ఇక్కడ బటన్స్ అయితే వచ్చేసినాయి. ఈ బటన్ త్రూ మనం హ్యాండిల్ పైకి లేపుకోవచ్చు. 3 స్టెప్స్ వరకు మనకి హ్యాండిల్ అయితే మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ప్రెస్ బటన్ కూడా ఇచ్చారు. మనం అక్కడ లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి. అండ్ దీంట్లో మనకి లైట్ సిస్టమ్ కూడా ఉంది. లైట్స్ ఏంటి అని అంటే ఇట్లా నేను టేబుల్ మీద చూపిస్తున్నాను కదా, అప్పుడు నాకు లైట్స్ అనేవి ఆన్ అవ్వలేదు. మేబీ వెళ్తున్నప్పుడు ప్రెషర్ పెట్టి వెళ్తున్నప్పుడు మేబీ లైట్స్ వస్తాయి కావచ్చు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆన్ ఆఫ్కి ఎలాంటి బటన్ స్విచ్ బోర్డ్ ఏమి ఇవ్వలేదు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. లైట్స్ మనకి ఫోటో అండ్ రివ్యూస్లో మాత్రం లైట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. 3 వాటికి లోపల లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి ఇప్పుడు నేను వెయిట్ పెడితే అది విరిగిపోతుంది. గనిష వచ్చాక అప్పుడు వెళ్తుంది కదా, అప్పుడు చూద్దాం లైట్స్ ఆన్ అవుతాయా లేవా అని చెప్పి. ఇప్పుడు ఇంకా టైంకి ఒక 1 అవర్ అయితే స్కూల్ నుంచి వచ్చేస్తుంది. ఇంకా మనం స్కూల్కి వెళ్ళి గనిషని తీసుకొని వచ్చి అప్పుడు నేను కంటిన్యూస్గా వీడియో చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే దీన్ని ఇంకా లోపల పెట్టేస్తాను. ఇంకా నేను స్కూల్లో రికార్డ్ చేస్తాను. నా స్కూటర్ వచ్చిందా అని అడుగుతుంది చూడండి. వచ్చిందా స్కేటింగా స్కూటరా? స్కూటర్ వచ్చిందా? రాలే కదా ఇంకా. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇంకా 2 డేస్ తర్వాత వస్తుంది. వచ్చిందా? రాలే ఇంకా 2 డేస్ తర్వాత వస్తుంది. ఇప్పుడు వచ్చింది. ఎందుకు అరుస్తున్నావు అట్లా? లైట్ ఎప్పుడు వస్తుంది? అది ఇప్పుడు నువ్వు వెళ్తే తెలుస్తుంది లైట్ ఎట్లా వస్తుంది అనేది. అట్లనే తొక్కు తొక్కు ఏం కింద వాడు నేను తొక్కి చెప్పాలా? నేను ఒకసారి ఎట్లా ఎట్లా తొక్కాలో చూపిస్తా. లైట్ రాదు బయట కూట పదా తీసుకోపో. ఎట్లా లేపుదాన్ని నీ టోస్ట్ని ఇక్కడ పెట్టు. ఇగో ఇప్పుడు కలదు చూడు ఇట్లా. అవా రాత్రి పూట లైట్స్ వస్తాయి దా. నువ్వు ఏమన్నాక చెల్లదొక్కని ప్రాక్టీస్ చేస్తే రోజు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. చెయ్యి ప్రాక్టీస్ చేయి అట్లాగే. సియర్ పడవు నువ్వు.
రా రా. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఇంకా ఫాస్ట్గా. ఎవరిని హట్, దెబ్బ తాకుతుంది నీకు. నీ సైకిల్ నీ స్కూటరే ఖరాబ్ అవుతుంది.